ఫ్రెండ్స్ మా డాడీ ఫ్రెష్ గా తేనె దింపిండు. ఇదిగోండి తేనా. మా డాడీ ఇందాకనే తిన్నాడు. టేస్ట్ ఎట్లుందో ఇప్పుడు నేను ట్రై చేశాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కొంచెం ఘాటుగా ఊరగా ఉంది. నేను తేనా అని ఏడుస్తుంటే తెంపిండు. ఎందుకంటే మా ఇంట్లో చాలా తినేటట్లుంది, వాటి కోసం అని నా ఒక్కటే తెంపిండు. వాటికి అన్ని నేచర్ లా చూసుకుంటాం కాబట్టి, నేచర్ ని చూసుకుంటాం కాబట్టి జంతువులు కూడా నేచర్ తోటి సమానం ఫ్రెండ్స్. అందుకే వాటికి కొంచెం ఉంచినాం. అంతేగా మహావీర్, అన్ని అవును బ్రతకాలి మనతో పాటు, మనం కూడా బతకాలి. మన ఇంట్లో చాలా ఫారెస్ట్ లాగే ఉంది కాబట్టి అన్ని బ్రతుకుతాయి. అన్ని జీవరాశులు అన్ని మనతో పాటు అన్ని వాటిని బతికాలి, మనం బతకాలి. లైఫ్ అలా కదా మహావీర్. ఇదిగోండి తేనె కారుతుంది నాకు ఏలికి. తేనె పసుపు కలర్ ఉంది కదా కొంచెం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కెమికల్ తేనెలో వాడొద్దు. ఎందుకంటే చెప్పనా, వాటిలంతా మనం డాబర్ తేనె, ఆ తేనెలు అవి మనకి మార్కెట్ లో దొరుకుతాయిగా, అవి మంచివి కాదు. అవి మనము నిజమైన తేనె అనుకుంటాం. అవి మొత్తం కెమికల్ వేసి కలుపుతారు. బెల్లం పాకంతో చేస్తారు. అదేమో కల్తీ తేనె, ఇదేమో నిజమైన తేనె. లేకుంటే వాళ్ళకి అంత తేనె ఎక్కడి నుంచి వస్తే. వాళ్ళు కూడా కొన్ని ఫామ్లు పెడతారు. ఫామ్లు పెట్టి ఆ ఫామ్లలో ఫామ్ తేనెలని ఇవేమో చిన్న ఒరిజినల్ నాటు తేనె తీగలు. ఈ తేనె వాళ్ళు కూడా తేనెలని తేనె తెస్తారు. అందులో కల్తీ ఉంటది. అంత మంచి అందులో కల్తీ ఉంటది. మనల్ని మోసం చేస్తారు. అవును, కానీ అందరికి దొరకదు కదా మహావీర్. దొరికిన వాళ్ళు కొన్ని ఒరిజినల్ తేనె తక్కువ దొరుకుతుంది, చూసుకొని తెచ్చుకోవాలి మనమే ఒరిజినల్ మంచి తేనె. ఎందుకంటే తేనె చాలా ఔషధ గుణాలు ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఫ్రెండ్స్ మా డాడీ చాలా రోజులు నా చిన్నప్పుడు మా డాడీ ఒక గాంధీ తాత తేనె పెట్టు పెద్దగా ఉందంట. దాంట్లో గాలి సీసాలు మూతలు పెట్టి ఇంత తేనె ఉంది ఫ్రెండ్స్. అది మా డాడీ తెచ్చిండు. అదైతే అదే ఖాదీ గ్రామోద్యోగ్ ఖాదీ బండార్లో తెచ్చాను నేను. ఖాదీ బండార్లో ఒరిజినల్ తేనె దొరుకుతుంది అని. ఆడ ఒరిజినల్ తేనె ఉంటది ఫ్రెండ్స్. చాలా మీరు ఎంత టెస్ట్ చేసినా అది మనం ఎంత టెస్ట్ చేసినా మనకు అది ఒరిజినల్ తేనె అని తెలుసు. ఓకేనా మహావీర్? తేనె ఎట్లా తయారైందంటే చెప్పనా ఫ్రెండ్స్. ఫస్ట్ తేనె తీగలు ఒక గూడు కట్టుకుంటాయి. ఆ గూడు తేనె పట్టులాగా, దాంట్లో తేనె ఉండదు. ఇట్లా ఈ తేనె పట్టుని ఇట్లా కట్టుకుంటాయి. మేము కట్టుకోక ముందే తెంపినాం. కట్టుకుంటేనే అది తెంపినాం ఫ్రెండ్స్. అది గోరెంటాకు చెట్టుకు పెట్టింది ఆ తేనె ఫ్రెండ్స్. మేము అట్లా కాదు నేను చెప్తా. ఎట్లా అంటే చెట్టుకి ఒక గూడు కట్టుకుంటాయి, పూల మీద వాళ్తాయి. పూలలో కొంచెం తేనె ఉంటది. ఏ పూల మీద? అన్ని పూల మీద వాడతాయి. అన్ని చాలా 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 ఉన్న పూలు అన్నిటి మీద వాళ్తాయి. అప్పుడు తేనె మొత్తం వెతుక్కొని ఆ తేనె మొత్తం దీంట్లో దాచిపెట్టుకుంటది. తర్వాత ఆ తేనె ఇంట్లో ఉన్నాయి కాబట్టి మంచిగా వీటి మీద వాళ్తాయి. మా ఇంట్లో ఇంకా చాలా తేనె ఉంది. చాలా తెట్టెలు ఉన్నాయిలే కానీ, తేనె తెట్టెలు చాలా ఉన్నాయి కానీ అవన్నీ వద్దు. అవన్నీ వాటికే, ఎందుకంటే అవి కష్టపడి అవే చేసుకున్నాయి కాబట్టి వాటికి. నువ్వు ఊరికే అడుగుతున్నావు కాబట్టి నీకు ఒకటి.
అవును, వాడికి చాలా, నాకేమో ఒకటి. నాకు ఈ తేనె అయితే నచ్చింది ఫ్రెండ్స్. మీ పిల్లలకు కూడా తేనె నాకించండి, లేకపోతే అలవాటు చేయండి. తేనెలో ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి. నాకు తేనె అంటే ఇష్టం కాబట్టి నాకు తేనె అలవాటు ఫ్రెండ్స్. అందుకే తేనె చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి నేను సూపర్ గా తాగుతా ఫ్రెండ్స్. ఆహా, అబ్బా ఎంత మధురంగా ఉందో. కొంచెం పసుపు కలర్ కూడా వచ్చింది. అట్లనే ఉంటది, వైట్ కలర్, పసుపు కలర్. డాడీ వైట్ కలర్, డాడీ నా ఏరు మీద ఈ తేనె నేను చూస్తే చెట్లు అన్ని మేఘాలు కూడా కనిపిస్తున్నాయి, అద్దం లాగా. తేనెలోనా? అట్లా కనిపిస్తున్నాయి, చెట్లు మబ్బులు కనిపిస్తున్నాయి. అంటే ఈ వీడియోలో చూపి. అవునుగా, వీడియోలో కనపడుతుందా? వీడియోలో కనపడదు. సూపర్ ఉంది. నాకండి కనపడుతుంది కానీ వీడియోలో కనపడదు ఎందుకో. ఏయో నీళ్లు కారుతున్నట్టు కనపడుతుంది. తాగు 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 మహావీర్, తిను తేనె. ఓకేనా మరి? ఇంకా కొన్ని రకాల తేనెలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని ఆ తేనె ఏమో తింటారు, తాగుతారు. తింటారు కూడా, ఆ తేనెని తింటారు, తాగుతారు. వాటికి కూడా తేనె పట్టుంటాయి. పిండితో జ్యూస్ వస్తున్నట్టే వస్తాయి నీళ్ళు అలాగా. అలాంటి తేనె నిజంగానే ఉంటుందా? ఉంటాయి మహావీర్. ఇప్పుడు ఇది కూడా పిండితే అట్లనే వస్తుంది, కానీ పిండితే నీ సెట్ మీద, నీ పాయింట్ మీద, నీ వాటి మీద పడుతుంది. ఎక్కువ పిండితే చాలా కొంచెం తిని ఇంకా మిగిలింది ఒక దాచిపెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చాలు ఫ్రెండ్స్, ఈ పళ్ళాన్ని బయట పెడతా, ఇంకా తేనెటీగలు వచ్చి తింటాయి. తేనెటీగలు రావు ఇంకా, ఇప్పుడు రావు ఇంకా. తేనెటీగలు అక్కడ తింటాయి. తేనెటీగలు కూడా చూపిస్తా. ఇదిగో గోరెంటాకు చెట్టు ఇది. ఈ గోరెంటాకు చెట్టుకి పెట్టాయి తేనెటీగలు. అదిగోండి, అదిగో రెండు తేనెటీగలు ఉన్నాయి ఫ్రెండ్స్ దానికి. ఇదిగో తేనెటీగలు ఫ్రెండ్స్. ఇదిగో ఇదిగో తేనెటీగలు. ఆ తేనెటీగల్ని ఇప్పుడు తెంపాను నేను. పదా మహావీరిక పద. సరే డాడీ. ఫ్రెండ్స్ 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 నాకు దాహం వేస్తుంది, వాటర్ తాగుతా. తేనె తాగినా కాబట్టి దాహం వేస్తుంది. బాయ్ బాయ్ మహావీర్. డాడీ, తేనెలోంచి తీయదనం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పూలలోని మకరందం, పూలలో హనీ ఉంటది, పూలలో కూడా తేనె ఉంటది. ఆ తేనెని మొత్తం ఇట్లా సేకరిస్తాయి ఈ తేనెటీగలు. ఈ పూలలోని సేకరించి ఇంకా ఈ పూల మీద వాలి వాటిలోని తేనెని మొత్తం సేకరించి అక్కడ పెట్టెలో దాచుకుంటాయి. అవి మనం తింటాం.